ఇటువంటి బలవన్మరణానికి పాల్పడింది. అదే కాకుండా ఎందుకు తన పిల్లల గురించి కూడా ఆలోచించలేకపోయింది. కంటి ప్రాబ్లం అనేది చాలా చిన్న ప్రాబ్లమే అంటూ కూడా దానివల్ల అనేక మంది డాక్టర్స్ ఉన్నారు, బయట దేశంలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఎందుకని ప్రధానంగా ఒక్క కంటి సమస్య వల్లనే ఇంత చేస్తారా అనే కోణం కూడా ప్రస్తుతం బయటకు వస్తుంది. అనేక క్వశ్చన్స్ వస్తున్నాయి. స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా మొత్తం ఇల్లులు ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి. స్థానికంగా ఉన్న వాళ్ళతో మాట్లాడదాం. తన మానసిక పరిస్థితి బాగాలేదు అంటే ఏ తల్లైనా సరే ఇద్దరు పిల్లల్ని చంపేసి తను బలవన్మరణానికి పాల్పడదు. అసలు ఏంటి, మీరు స్థానికంగా ఉంటారు, ఏంటి వీళ్ళిద్దరు ఫ్యామిలీలో ఏదైనా గొడవనా, ఎట్లుండేవాళ్ళు? నేను 5 ఇయర్స్ నుంచి చూస్తానండి. ఈ ఇంట్లో ఆక్యుపై చేసినప్పటి నుంచి ఫస్ట్ ఆక్యుపై చేసింది ఇక్కడే తను వెంకటరెడ్డి 204 103 నేను. చాలా కోఆపరేటివ్గా ఉండేటాడు, అందరితో బాగుంటాడు. హీస్ టూ ఇంటెలిజెంట్, స్మార్ట్ ఉంటాడు, కాస్ట్ కటింగ్ బాగా ఆలోచిస్తాడు. సేవ్ చేసి పిల్లల్ని మంచిగా చిన్నోడిని అండర్ 19 పంపిద్దామని మొన్న డిస్కస్ కూడా చేసుకున్నాం. హీఈస్ వెరీ గుడ్ ఫాదర్. పెద్దోడిని నిర్లక్ష్యం చేయడు, హెల్త్ ఇష్యూ ఉందని పెద్దోడి మీద కూడా చూసుకుంటాడు. ఆల్ హీస్ లవ్ ఈజ్ టువర్డ్స్ వాళ్ళ మామని కొంచెం ప్రెషర్ ఎక్కడ చేసిండంటే వాడికి 2 అవర్స్కి ఒక్కసారి డ్రాప్స్ చేయాలి, నోస్కి డ్రాప్స్ అలవాటు, బ్రీతింగ్ ఇష్యూ ఉంది, అక్కడ కొంచెం ప్రెజర్ చేస్తాడు. బట్ ఆయన చేయలేని పరిస్థితి ఏంటంటే వైఫ్కి ఫస్ట్ నుంచి ఇన్కన్సిస్టెన్సీ ఉండే బ్రెయిన్. ఆమె కొంచెం మెంటల్గా ఎప్పుడు ఓవర్ యాక్ట్ అవుతుందో ఎప్పుడు ఎట్లా చేస్తుందో తెలియదు. స్ట్రేంజర్స్ మీద కూడా ఇది చేయడం, అందరి మీద చేయడం అందరికీ ఉంది. అందరి మీద పర్సనల్గా 2-3 మీద కూడా పడ్డది టార్గెట్. మేమందరం కంట్రోల్ చేసుకొని ఫుల్ సపోర్ట్ ఇచ్చాం ఆయనకి. బట్ ఈమె ఇట్లా ఓవర్గా ఈసారి రియాక్ట్ అవుతాను అనుకోలేదు. పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ ఇచ్చారు. పేరెంట్స్ కూడా ఎన్ని రోజులన్నా పేరెంట్స్ తీసుకుంటారు. గొడవలు ఏమైనా అవుతుండేనా అపార్ట్మెంట్లో? ఆమె ఎవరి మీద గట్టిగా అడవడం, లేదంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అట్లా పిల్లల మీద అరిసేది, బయట ఎవరైనా ఉన్నా కూడా అజ్యూమ్ చేసుకొని వాళ్ళేమో ఈమె గురించి మాట్లాడుకుంటారని ఆమె పర్సెప్ట్ చేసుకోవడం అనడం అవన్నీ జరిగినాయి. 4-5 ఇన్సిడెంట్లు జరిగినాయి. యాక్చువల్ చెప్పాలంటే కాలనీ వాళ్ళను పక్కన ఉన్న వాళ్ళందరూ చాలా కోఆపరేట్ చేశారు. షీ డిడ్ ఎ లాట్, బట్ ఇట్స్ నాట్ పర్సనల్గా తీసుకున్నంత చికా చేసేది కాదు. ఒక 2-3కి పర్సనల్గా అయింది. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు, మేము హ్యాండిల్ చేసుకుంటాంలే, లైట్ తీసుకో, ఫ్యామిలీని సపోర్ట్ చేద్దాంలే అని. ఏదైనా మీటింగ్స్ అయ్యేదా తిన కోసం? ఏదన్నా ఇన్స్టేబుల్గా ఉందని ఇన్కన్సిస్టెంట్ మీటింగ్స్ 2-3 అయినాయి. అందరు లేడీస్ కలిసి డిస్కస్ చేసుకొని తీసుకుందాం అనుకున్న స్టెప్, కానీ వాళ్ళకి తెలియదు కదా మ్యాడ్నెస్ వాట్ ఎక్స్టెంట్ ఇట్ విల్ టేక్. ఏమనుకున్నారు, తనకు నచ్చ చెప్దాం అనుకున్నారా, లేకపోతే వాళ్ళ భర్తని హాస్పిటల్ తీసుకెళ్ళమని అట్లా ఏమైనా అనుకున్నారా? నేను యాక్చువల్గా వాడికి ఫ్రెండ్ని. శ్రీ వెంకటరెడ్డి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ దిస్ అపార్ట్మెంట్. మేము ఏమనుకునేటోళ్ళం అంటే ఉంది కొంచెం ప్రాబ్లం, ఆమెకు ప్రాబ్లం ఉంది, బట్ హీఈస్ ఎ గుడ్ హస్బెండ్. నేనేమంటారంటే మెంటల్ హాస్పిటల్ తీసుకుపోయి జాయిన్ చేసే అంత మ్యాడ్ హస్బెండ్ కాదు. హీ విల్ టేక్ కంట్రోల్. బాగా రెస్పాన్సిబుల్గా ఉండేటోడు. ఎక్కడికి తీసుకుపోవాలన్నా కూడా చాలా కేర్ఫుల్గా ఉంటాడు. బట్ ఈజ్ మోర్ కేర్ఫుల్, ఈజ్ మేడ్ హిమ్ బిట్రేడ్ అనిపించింది. ఇప్పుడు ఎవరికైనా సరే మానసిక పరిస్థితి కాకపోతే థెరపీస్ అవసరం, లేదంటే వాళ్ళని అట్లీస్ట్ చూపిస్తే వాళ్ళు ఇంకా మెరుగుపడతారు. చికిత్స అనేది అవసరం. కానీ ఎందుకు వాళ్ళ హస్బెండ్ అట్లీస్ట్ హాస్పిటల్ తీసుకెళ్లడము, కొంచెం థెరపీస్ ఇవ్వడం, వెన్ షీఈ్ అన్స్టేబుల్ హీ హాస్ టు టేక్ కేర్ కదా, ఎందుకంటే పిల్లలు కూడా ఉంటారు. ఇప్పుడు పరిస్థితి చూడొచ్చు మనం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మ్యారేజ్ చేసుకుంటాను కాబట్టి వాళ్ళ మామగారు బాగా సపోర్ట్ ఇచ్చేటాడు. మేజర్గా నాకు తెలిసి కాంట్రిబ్యూషన్ ఆఫ్ సపోర్ట్ ఫైనాన్షియల్గా కానీ, మెంటల్ సపోర్ట్ కానీ, కౌన్సిలింగ్ పరంగా కానీ, హీ అండ్ హీజ్ మామ ఈజ్ వెరీ సపోర్టివ్. ఇద్దరికి ఒకళ్ళు పరస్పరంగా షేర్ చేసుకునేటోళ్ళు, కౌన్సిలింగ్ కూడా హ్యాండిల్ చేసుకునేటోళ్ళు. ఎంత బాగా చూసుకునేటోళ్ళు అంటే బిడ్డని హాస్పిటల్ కౌన్సిలింగ్ ఇప్పాలని ఏ తండ్రిగానే ఉంటుంది, హస్బెండ్కి ఉంటుంది. కానీ ఆమె అనేది ఊక నన్ను పిచ్చి హాస్పిటల్ పంపిస్తారా, నన్ను పిచ్చిదాన్ని అనుకుంటారా అని మాటలు చాలాసార్లు విన్నా నేను. సో దే డోంట్ వాంట్ టు టేక్ ఇన్ టు హర్. ఆమెని అట్లా నయం చేయడం కన్నా మనమే పర్సనల్గా తీసుకుందామని చేసుకునేటోళ్ళు. లవ్, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ లవ్. ఇక్కడ ఏమిటిదంటే పేరెంట్స్ అవుట్ ఆఫ్ లవ్, హస్బెండ్ అవుట్ ఆఫ్ లవ్ వల్లనే ఈ ట్రాజెడీ. ఇంకోటి మ్యాడ్నెస్ని కంట్రోల్ చేద్దామని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళందరికీ. అది ఇట్ ఈస్ ఇట్లా రియాక్ట్ అవుతారు. వాళ్ళు కూడా మొన్నటిదాకా 4 months కంటిన్యూస్గా వాళ్ళ మమ్మీ ఇక్కడే ఉండి మానిటర్ చేసాను. మేడ్ కూడా ఉంది, మేడ్ కూడా పెట్టండు, చూసిండు. తను కూడా ఎప్పుడు నిద్రపెట్టాడుగా, చూసుకుంటా ఉండేటాడు పిల్లల్ని. ఇట్స్ నాట్, వీ కాంట్ బ్లేమ్ ఎనీవన్ హియర్. ఇట్స్ ఆన్ మ్యాడ్నెస్. అంటే తల్లి పని చేస్తుండేనా, ఎక్కడికన్నా వర్క్ వెళ్తుండే, పిల్లల్ని ఎలా చూసుకుంటుండే? మేమందరం ఏమనుకున్నామంటే ఆమె ఎంప్టీ మైండ్ మేక్స్ మచ్ నాయిస్ అన్నట్టు, ఖాళీ ఉండడం వల్ల ఏదో జరుగుతుందేమో, కొంచెం ఎంగేజ్ చేయని, బయటికి తీసుకెళ్ళడం, టూరిస్ట్ స్పాట్స్ చూడడం అన్నట్టు. మాతో కూడా టూరిజం 2-3 సార్లు చేసాడు. ఈజ్ ఆల్వేస్ లుకింగ్ ఇన్ టు ద టూరిజం. ఆమెను బయటికి తీసుకుపోయి రిలాక్స్ చేయడానికి ట్రై చేసాడు. కానీ ఈసారి ఏందో అవుట్ ఆఫ్ లైన్ అయిపోయినట్టు అనిపించింది. అంటే సెకండ్ మ్యారేజ్ అని తెలుస్తుంది, భర్త మాత్రం అంత బాగానే చూసుకుంటాడు. ఐ థింక్ పర్సనల్లీ హీఈస్ నాట్ ఎ సెకండ్ హస్బెండ్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఈజ్ అబ్సల్యూట్ రియల్ హస్బెండ్. మంచి హస్బెండ్, మంచి ఫాదర్, మంచి మదర్. మామ్ కూడా ఇవ్వాల్సినంత బెస్ట్ ఇచ్చేసింది. వాళ్ళు కూడా ఏజ్ అయిపోయింది, మ్యాడ్నెస్ ఎన్ని రోజులని భరిస్తారులే. కానీ బట్ ఆ అమ్మాయి ఊక అనేది నన్ను హాస్పిటల్ వేస్తారా, నన్ను ఇట్లా చూసుకుంటారా, నన్ను అట్లా చూసుకుంటారా అన్నసరికి ఆమె అది ఏముండేదంటే మనీ మొత్తం ఆమె ఫైనాన్షియల్గా క్రైసిస్ అని అన్నారు. కానీ దెర్ ఇస్ నో సచ్ క్రైసిస్. అందరూ వెల్ సెటిల్డ్, వన్ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ఫ్యామిలీ. ఆమె ఇంటెన్షన్ ఏంటంటే హస్బెండ్ నుంచే డబ్బులు ఖర్చు పెట్టాలని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఆమెకి. సి ఆల్ ద టైమ్ హస్బెండ్ కాంట్ ఫుల్ఫిల్, రైట్? సమ్ టైమ్ వాళ్ళ డాడీ వచ్చిండు, ఆమె డాడీ పెట్టినా కూడా ఆమె యాక్సెప్ట్ చేసేది కాదు. ఆ మ్యాటర్స్లో ఒకటి ఉంది, ఎక్కువ వాళ్ళ హస్బెండే చూసుకోవాలనేది ఉంటుంది.
ఆయన ఎట్లా చూసుకుంటాడు, హీ కాంట్ ఫిల్ ఆల్ బకెట్స్ రైట్. ప్రెషర్ వానికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి. హీ డిడ్ ఎవ్రీథింగ్ హీ కుడ్. ఒకటే ప్రాబ్లం ఏంటంటే ప్రెషర్ ఎక్కడ జరిగిందంటే నాకు తెలిసి నా పర్సనల్గా మెడిసిన్ కంట్రోల్ మానిటరింగ్లో ఆమెను కొంచెం ప్రెషర్ చేసిండు. మెడిసిన్స్ని టైంకి వేయాలి కదా. ఇట్ ఈస్ ఎ గుడ్ అవుట్ ఆఫ్ గుడ్ ఫాదర్ జాబ్ అది. గుడ్ ఫాదర్ మామ్ గుడ్ మదర్ జాబ్ కూడా అదే కదా. బట్ షీ గుడ్ టేక్ ఇట్. మానసికంగా నన్ను పిచ్చోళ్ళు అంటున్నారు, నా పిచ్చి వల్ల వీళ్ళెందుకు బ్రతకడం అని చెప్పి తను చనిపోయి వాళ్ళని చంపేస్తుంది. నాకు మెసేజ్లో కొన్ని పెట్టింది కదా, ఇప్పుడు దునికేటప్పుడు మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ ఫస్ట్ లైన్లో ఉంటుంది. నాకు అది పెట్టింది, ఎవరికో పెట్టింది. వీఆర్ నాట్ షూర్ టు హూమ్. ఏమన్నారంటే నేను మేము చనిపోదాం అనుకుంటున్నామని ఆమె పర్సెప్షన్ చేసుకుంటుంది. కిడ్స్ చెప్పలే కదా, కిడ్స్ నెవర్ సే వాంటెడ్ టు దే వాంట్ టు డై. బట్ హౌ షీ కుడ్ రైట్ మెంటల్లీ. ఒక మదర్ 2 బేబీస్కి ఇచ్చి 2 బేబీస్కి బర్త్ ఇచ్చి 7 years ఇట్లా అడాప్ట్ చేసుకొని అంతా చేసి గ్రూమింగ్ చేసి నర్చరింగ్ చేసి లాస్ట్కి ఇట్లా హిట్ చేసుకొని చంపేసుకుందంటే ఇట్స్ ఆల్ మ్యాడ్నెస్. నో వన్ కుడ్ డూ ఇన్ కాన్షియస్నెస్ రైట్. వాళ్ళ అత్తమామలు కానీ లేకపోతే ఇరుపక్కన వీళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేశారని చెప్పారు. వాళ్ళ అత్తమామ రోల్ ఎలా ఉంటుంది? ఐ థింక్ అత్తమామల రోల్ ఎప్పుడైతే మాకు తెలియదు. ఐ నెవర్ గెట్ ఇన్ టు దట్. మామ అత్తదైతే బాగుండేది అతనికి. నేను నాది కొత్తగూడెం, వాళ్ళదేమో సత్తుపల్లి, విచ్ ఇస్ వై వీ బికేమ్ ఫ్రెండ్స్. తను బాగా సపోర్టివ్, అన్నిట్లలో ఇన్వాల్వ్ అయ్యేటాడు, క్రాస్ క్వశ్చన్ చేసేటాడు, బాగా అటెంటివ్గా ఉంటాడు. హీ డిడ్ ద సేమ్ వే ఇన్ హిస్ ఫ్యామిలీ. భర్త పరిస్థితి ఏంది? ఎందుకంటే ఇప్పటికే మంచిగా చూసుకుంటుండే, మీరు స్నేహితుడు అని చెప్తున్నారు, చాలా షాకింగ్ అనిపించవచ్చు అని ఏం చెప్తున్నారు? ఆయన వర్షన్ మాట్లాడారా? ఆయనది ఇది ఇప్పుడు అన్యూజువల్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా లాస్ట్ 2 months బ్యాక్ ఏమనుకున్నామంటే మానిటర్లో ఉండాలనుకున్నాం. మేము ఇద్దరం అనుకున్నాము, కౌన్సిలింగ్ దాకా పోతుంది. మేము నెక్స్ట్ స్టెప్ ఏం చేసేవాళ్ళమంటే ఆమెను కంప్లీట్ మానిటర్లింగ్ పెడతామా, నేను మ్యాడ్ అని ఫిక్స్ అయిపోయారు అందరూ, నన్ను పిచ్చదాన్ని ఫిక్స్ అయిపోయారా అని ఓవర్గా రియాక్ట్ అయ్యేది. దాన్ని కంట్రోల్ చేయడానికి 2 months నార్మల్గా చూద్దామని నెక్స్ట్ టైం డైరెక్ట్గా ఎక్స్పర్ట్ని కలుద్దాం అనుకున్నాం. ఈ మధ్యలో ఇట్లా అయిపోయింది. కిడ్స్ ప్రోగ్రామ్ పెడితే బాగా పార్టిసిపేట్ చేస్తారు. తల్లి ఇబ్బంది పెడుతుందని పేరెంట్స్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, అంటే వాళ్ళ తండ్రికి కంప్లైంట్ ఇవ్వడం, ఇట్లాంటివి పిల్లలు కొంచెం వాళ్ళ మమ్మీ అన్స్టెబిలిటీని చూసేవాళ్ళు. ఏదో ఒక టైంలో తెలుస్తుంది కదా వాళ్ళ మమ్మీ స్టేబుల్గా లేదని, అట్లా చెప్పేవాళ్ళు. కొంచెం మమ్మీ సతాయిస్తుంది లేదు, అట్లా ఓవర్గా లేదు, జస్ట్ ట్రై టు అమ్మ ఇట్లా చేసిందని చెప్పేటోళ్ళు వాళ్ళ మా నాన్నకి. నథింగ్ అన్యూజువల్, మోర్ సిగ్నిఫికెంట్ ఏం లేదు. నివాసులకు కూడా ఇది ప్రస్తుతం షాకింగ్ గానే అనిపించవచ్చు. మొదట ఎవరు చూసారు ఈ ఘటన, ఎట్లా బయటకు వచ్చింది? ఫస్ట్ ఆమె పడిపోవడం పైనుంచి మెసేజ్ పెట్టిన తర్వాత పడిపోయింది. నేను పెట్టింది మెసేజ్ ఏ టైంలో? 3:45 to 4 ఇదంతా జరిగింది. 3:45 నుంచి నాకు అప్పుడే కాల్ ఉండే, నేను కాల్ వెళ్దామని ఆ సోఫా దగ్గర నుంచి బెడ్రూమ్కి వెళ్ళిన ఉండే. 3:45 నుంచి 4:10 అరౌండ్ ఏమైందనంటే ఫస్ట్ స్ట్రేంజర్ ఒకళ్ళు చూసారు పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు. చూసి వాళ్ళు వాచ్మెన్కి చెప్తే, కిడ్స్కి చెప్తే, ఆ కిడ్స్ నుంచి మ్యూచువల్గా మా వాచ్మెన్కి చెప్తే, మా వాచ్మెన్ నాకు చెప్తే నేను వచ్చి చూసిన. ఎమ్మటే ఇమీడియట్గా 108కి 100కి కాల్ చేసినాం. 100కి కనెక్ట్ కాలే, 108కి కాల్ చేసినాము. లోపలికి వెళ్ళి ఒక 2-3 భయపడి వచ్చారు, ప్యానిక్ అయ్యి. నేను వెళ్ళిన తర్వాతకి ఆ క్లాత్స్ అవి ఇవి తీసుకుని 108 వచ్చేసింది. వాడిని ఫుల్గా ప్యాక్ చేసుకుని బ్లీడింగ్ కాకుండా తీసుకొచ్చిన. మొత్తం అప్పటికే రక్తం అడుగులో పడిపోయి ఉన్నాడు. హీఈస్ అవుట్, హీఈస్ నో మోర్. వాడిని కదిలిపి చూసిన లేడు వాడు, మొత్తం వాడు హీఈస్ డెడ్, హీఈస్ కంప్లీట్లీ డెడ్. ఆ బ్లీడింగ్ అంతా ఈ పక్కన ఉంది. చిన్నోడిని ఎవరికి చూడలేకపోయినా, వాడు కార్నర్లో పడిపోయాడు. వాడు బ్రీతింగ్ చేస్తున్నా చూసి నేను బెడ్షీట్లు అవి తీసుకొని, హరిప్రసాద్ అని ఒక ఉన్నాడు 108 అని కోఆపరేట్ చేస్తే పట్టుకొని 108లో పెట్టి నేను హాస్పిటల్కి వెళ్ళిన. వాడు స్ట్రెచర్ మీద నుంచి 108 స్ట్రెచర్ మించి హాస్పిటల్ స్ట్రెచర్ మీద దాకా బాగానే ఉన్నాడు. వాడు బ్రీతింగ్ చేస్తూనే ఉన్నాడు అప్పటిదాకా. స్ట్రెచ్ మీద పెట్టిన తర్వాత ఆక్సిజన్ షిఫ్ట్ చేసే టైంలోనే పోయిండు. వీ కాంట్ బ్లేమ్ ఎనీవన్ హియర్. బట్ దానిలో యాక్చువల్లీ చెప్పాలంటే అంటే మీకు అనిపించవచ్చు కాపాడలేకపోయినా అది ఉంది మాకు. నేను యాక్చువల్గా చాలా గిల్డ్లో ఉన్నా. వాడు బాగా హైఫై ఇచ్చేవాడు, బాగా మాట్లాడేటాడు. నేను చాలా క్లోజ్. వాడిని మొన్న అండర్-19 వేస్తాను, IPL మ్యాచ్ కదా, డిస్కస్ చేసుకుంటాడు అలా. బట్ దిస్ ఈజ్ ఇన్సెన్. మరో విషయం కూడా, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉండొచ్చు అనే ఒక వార్త అపోహలు వస్తుంటాయి. ఇటువంటి తల్లి వాళ్ళని చంపేసి చనిపోవడం అనేది ఏదన్నా తన ఎఫ్ఐఆర్ బయటపడడం వల్ల ఇలా జరిగిందా, లేకపోతే ప్యూర్లీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏనా? See, what I think is మ్యాడ్నెస్లో క్యారెక్టర్ అసెస్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ గుడ్. ఇంకో అవతల మీద వాళ్ళని చేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్పర్సన్ మీద కూడా అనుమానాలు వ్యక్తం అవుతాయి. నో హీ ఈజ్ నాట్ సచ్ ఎ కైండ్. సి వీ హ్యావ్ ఎవ్రీథింగ్ హియర్. ప్రెషర్ హౌసెస్ ఉన్నాయి, ఎవడైనా ఏమైనా చేసుకుంటాడు. ఆయన ఈజ్ నాట్ పూర్, ఈజ్ నాట్ సచ్ ఎ కైండ్ గై. అట్లా అనుకోను నేను. ఎవరి మీద బ్లేమ్ చేయలేం. నేబర్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ లేదు, హస్బెండ్ బ్లేమ్ చేయడానికి వెళ్ళలేదు, పేరెంట్స్ బ్లేమ్ చేయడానికి వెళ్ళలేదు, కిడ్స్ని బ్లేమ్ చేయడానికి వెళ్ళలేదు. ఇట్స్ అన్లక్, ఇట్స్ ఆల్ అన్లక్. మానసిక పరిస్థితి బాగాలేకపోతే ఫ్యామిలీ అంతా కూడా చెల్లా చెదరం అవ్వడానికి ఇది ఒక సంఘటన, ప్రధానంగా ఇన్సిడెంట్. మీరు చూసారు, మీరు చాలా దగ్గరగా ఉన్నారు. ఏం చెప్తారు? ఇదే సిచ్యువేషన్స్ చాలా ఫ్యామిలీస్లో జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రధానంగా ఇన్స్టెబిలిటీ వల్ల బాధపడుతుంటారు, థెరపీకి వెళ్ళరు, కుటుంబ సభ్యులు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేయరు. అంటే పిచ్చి ఉంటేనే థెరపీకి వెళ్ళరు, జస్ట్ ఒక మంచి లైఫ్ని లీడ్ చేయాలంటేనే కూడా థెరపీకి వెళ్ళొచ్చు అనేది చాలామందికి తెలియదు. మీరు కళ్ళతో ఇన్సిడెంట్ చూసారు కాబట్టి ఏం చెప్తారు ప్రజలకి? గాసిప్, kill the gossip, see reality, speak reality. If you don't know what to talk, shut up your mouth.
Media, I think this is the only media who got the truth. No other media has got the right truth.